అందరికీ నమస్కారం। ఈరోజు బీసీ రిజర్వేషన్లపై ఏదైతే 42% రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది దేశవ్యాప్తంగా ఇది ఒకటి ఆదర్శం కావాలని మార్గదర్శనం కావాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ బీసీ రిజర్వేషన్లు జనాభాలో బీసీలు ఎంత అయితే ఉంటారో అంత వాటా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామనే ఒక ఉద్దేశం కొద్దీ ఆ రోజు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఏదైతే చెప్పినారో దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే అసెంబ్లీలో కానీ అదేవిధంగా దానికి ప్రత్యేకమైనటువంటి చట్టం చేయాలనే ఆలోచన కొద్దీ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా దాని యొక్క ఆర్డినెన్స్ని మనం గవర్నర్కి పంపించడం జరిగినది, అదేవిధంగా రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగినది। అదేవిధంగా అంటే అక్కడ ఏదైతే గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ చేస్తున్నటువంటి జాప్యాన్ని ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీలకు సరైన న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్దీ 9th షెడ్యూల్లో చేర్చి ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది। దానిలో హైకోర్టుకి కొంతమంది ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారు పడిన వాళ్ళు కోర్టుకు వెళ్ళి అక్కడ ఈ 9th షెడ్యూల్లో చేసినటువంటి ఒక నోటిఫికేషన్ చెల్లదు అని చెప్పేసి ఆ కోర్టు ద్వారా స్టే తీసుకురావడం జరిగినది। దీనిపై ప్రతిపక్షాలందరూ కూడా రాద్ధాంతం చేయడం జరుగుతున్నది। ఒకటే ఆలోచించాలి, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఎలక్షన్ పోయినది ఈ చిత్తశుద్ధి ఏందనేది మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రజలకు ఎంతైనా ఉన్నది। ఇలా ఎలక్షన్ వాయిదా పడడంతోనే టీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు। ఇది అంతా అంటే బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ, అంటే టీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేకమైన పార్టీ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది। ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది। ఎందుకంటే ఇవాళ నిన్న హైకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ సందర్భంగా ఈ రెండు పార్టీలు ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఉండే, కానీ ఇంప్లీడ్ కాకుండా ప్రభుత్వాన్ని తప్పే పట్టే ధోరణి చేస్తున్నారు। ఇలా రాస్తారోకలని ధర్నాలని లేకపోతే ప్రభుత్వం మీద నింద మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్తున్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉన్నది। ఇలా ఎక్కడ ఈ రిజర్వేషన్ అనేది అడ్డుపడితే ఇక్కడ మేము మెప్పు పొందుదామని చెప్పి అటు కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఎదురవుతుంది। ఇక్కడ ఉన్నటువంటి బీసీలు జనాభాలో సగభాగం పైనటువంటి బీసీలు ఒకసారి ఆలోచించాలి। ఒకసారి మనకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఉద్యోగాల్లో కానీ మనకు రిజర్వేషన్ జనాభాలో మనం ఎంతో మనకంతా రిజర్వేషన్ కల్పించినట్టయితే మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుతామనేటువంటి ఆలోచన కొద్ది మనందరం కూడా ఉండాలి తప్ప ఏదో ఈ ఎలక్షన్లు వాయిదా పడుతున్నాయి ఒకసారి ఈ రిజర్వేషన్ల మీద జాప్యం జరుగుతుందని ఆలోచన చేయద్దు। బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోయడానికి కూడా మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు।